అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ని రికార్డ్స్ ని బ్రేక్ చేసే సినిమాలే లేవా? ఏ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ని 2026లో? ఇప్పటివరకు ఈ సినిమా బ్రేక్ చేయలేదు. రాజా సాబ్ కూడా రిలీజ్ అయింది. కానీ 112 కోట్లతోనే ఫస్ట్ డే కలెక్షన్స్ ని సొంతం చేసుకొని అంటే చాలా దూరంలో అయితే నిలిచిపోయింది రాజా సాబ్ సినిమా. అవునా కదా! ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చి 'పుష్ప 2' సినిమాకి 294 కోట్లు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే ఆ మూవీకి చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉండాల. చాలా అంటే చాలా పెద్ద హైప్ అయితే ఉండాల. ఇప్పుడు 'ధురంధర్' సినిమా అయితే రిలీజ్ అయితే అయింది. 'ధురంధర్' రిలీజ్‌కి ముందు క్రేజ్ లేదు ఈ సినిమాకి. కానీ రిలీజ్ తరువాత విపరీతమైన క్రేజ్ అయితే వచ్చేసింది. ఒక హిందీలోనే 840 కోట్ల నెట్ కలెక్షన్స్ అనేది సాధించిందంట ఈ సినిమా. ఇది మామూలు సినిమా అయితే కాదు. ఇక 'ధురంధర్ 2' అయితే వస్తుంది. దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు 2026లో ఏ సినిమా అయినా 'పుష్ప 2' రికార్డ్స్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ని బ్రేక్ చేస్తుందనైతే మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు 'రామాయణ పార్ట్ 1' నితీష్ తివారీ డైరెక్షన్‌లో 'రణబీర్ కపూర్' తర్వాత 'యష్', 'సాయి పల్లవి' వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా అయితే వస్తుంది. ఈ సినిమా ఏమన్నా 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందా? చూడాల. అంటే చెయ్యకపోవచ్చేమో. అనగానే ఇప్పుడు ఆ సినిమాని రికార్డ్స్‌ని బ్రేక్ చేయాలంటే చాలా అంటే చాలా హైప్ ఉండాల. చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉండాల. 'పుష్ప 2'కి విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి అంత పెద్ద రికార్డ్ అయితే సొంతం అయితే చేసుకుంది. దాని తర్వాత 'టాక్సిక్' మూవీ అయితే రిలీజ్ అయితుంది. యష్‌ది 'టాక్సిక్' మూవీ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో. ఈ సినిమా ఏమన్నా రికార్డ్స్ ఏమన్నా బ్రేక్ చేస్తుందంటే ఈ సినిమా కూడా బ్రేక్ చేయకపోవచ్చు అనైతే నాకైతే అనిపిస్తుంది. తర్వాత 'పెద్ది' మూవీ అయితే ఉంది. రామ్ చరణ్, బుచ్చి బాబుస్తన వీళ్ళ కాంబినేషన్‌లో 'పెద్ది' సినిమా అయితే ఉంది. ఈ సినిమా ఏమన్నా 'పుష్ప 2' రికార్డ్స్‌ని ఏమన్నా బ్రేక్ చేస్తుందంటే ఈ సినిమా కూడా 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేయకపోవచ్చు అనైతే నాకైతే అనిపిస్తుంది. తర్వాత 'షారూక్ ఖాన్' మూవీ 'కింగ్' మూవీ అయితే ఉంది. ఈ 'కింగ్' మూవీ కూడా 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేయకపోవచ్చు. తర్వాత ఇంకోటేంటంటే అది 'ధురంధర్ 2' అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'ధురంధర్‌కి' ఒక నిజంగా చెప్పాలంటే 'ధురంధర్ 2'కి ఏ లెవెల్‌లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 'ధురంధర్ పార్ట్ 1' హిందీలో మాత్రమే రిలీజ్ అయితే అయింది. 840 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయంట. చాలా అంటే చాలా విపరీతమైన హైపు, విపరీతమైన క్రేజ్ అయితే వచ్చేసింది ఈ సినిమాకి. అవునా కదా! 'ధురంధర్ 2' మార్చ్ 19థ్ అయితే రిలీజ్ అయితే అవుతుందంట 8కి. ఈ సినిమాకి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది కాబట్టి, వేరే లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ అయితే అవుతుంది కాబట్టి, ఈ సినిమా ఏమన్నా 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందా లేదా చూడాలా. అంటే 'టాక్సిక్' ఇది అడల్ట్స్ మూవీ కాబట్టి, 'టాక్సిక్' అనే మూవీ ఇది అడల్ట్స్ మూవీ. ఆల్రెడీ ఆ సీన్ చూస్తేనే మనకు అర్థమైతే అయిపోతుంది. ఈ సినిమా అంటే యూనివర్సల్ అందరూ చూడడానికి కుదరదు కాబట్టి, ఈ సినిమా 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేయదు అనేది నాకైతే అనిపిస్తుంది. కానీ అంటే 'ధురంధర్ 2'కి చాలా అంటే చాలా క్రేజ్ అయితే వచ్చింది కాబట్టి, ఈ సినిమా ఏమన్నా రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందా లేదా చూడాలా. 'పుష్ప 2' ఫస్ట్ డే రికార్డ్‌ని. తర్వాత 'షారూక్ ఖాన్' 'కింగ్' మూవీ రికార్డ్ బ్రేక్ చేయకపోవచ్చు. దాని తర్వాత ఇంకేం మూవీస్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 'రాజా సాబ్' అయితే పడిపోయింది. 'మనశంకర్ వరప్రసాద్' గారు ఈ సినిమా అంటే చిరంజీవికి అంటే పాన్ ఇండియాలో పెద్ద మార్కెట్ అయితే లేదు. తర్వాత 'రవితేజు' తర్వాత నవీన్ పోలిశెట్టి తర్వాత ఇంకా కొంతమంది శర్వానంద్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళకంత పెద్ద మార్కెట్ అయితే లేదు. ఇంకా ఏ సినిమా 2026లో 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందో చూడాలా. నాకు తెలిసి రికార్డ్స్ ఏమన్నా బ్రేక్ చేస్తే అది 'ధురంధర్ 2' చేయొచ్చు. అది లేకపోతే ఇక 2027లో వచ్చే మహేష్ బాబు తర్వాత రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే మూవీ 'వారణాసినే'. ఇంకా 'వారణాసి' 'పుష్ప 2' రికార్డ్స్ కాదు. అసలు ఫస్ట్ డేనే 1000 కోట్లొస్తాయేమో. అవునా గదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. 'పుష్ప 2' ఫస్ట్ డే కలెక్షన్స్‌ని ఏ మూవీ బ్రేక్ చేస్తుంది? మీరైతే కామెంట్ అయితే చేయండి. బై.